ఆయనకు మొక్కలకున్న సంబంధం వల్లనే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అంత ఏజ్ వరకు బ్రతకడం అనేది ఏ 100లో ఏ ఒక్కరికో ఇద్దరికో సాధ్యమవుతున్నది. సో ఆయన చేసిన సేవ వల్లనే ఆయనకు ఆరోగ్యం అనేది కనీసం 87 సంవత్సరాల వరకైనా నిత్యం పనిచేసే విధంగా ఆయనకు సహకరించింది. వనజీవి రామయ్య గారు 1.5 మొక్కలు నాటామని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. పద్మశ్రీ వచ్చిన రోజు వారిని కలుసుకోవడం జరిగింది, అమ్మగారిని కూడా. వాళ్ళ ఇంటికి వచ్చి నేను పోయిన తర్వాతనే కాసేపటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆ రోజు మంత్రి, వారు వచ్చారు. సో వారిని వివిధ సందర్భాల్లో కూడా కలవడం జరిగింది. సరే, వనజీవి రామయ్య గారికి నివాళిగా మనం ఏమి ఇవ్వాలి? సార్, ఆయన గురించి అందరం మాట్లాడతాము కాబట్టి నేను ఆయన గురించి ఎక్కువగా మాట్లాడకుండా, అందరికీ తెలిసిన జీవితమే కాబట్టి వనజీవి రామయ్య గారికి ఏం నివాళి ఇద్దాం మనం? ఇక్కడ ఉన్న వారంతా కూడా ప్లెడ్జ్ తీసుకోవాలి. చాలామంది మన పూర్వీకులు మరణించి ఉంటారు. నరేష్ లాంటి వాళ్ళకైతే పాపం కొడుకు చనిపోయాడు. మనలో కూడా చాలామందికి అటువంటి విషాద సంఘటనలు ఉండొచ్చు. సో వారి స్మృత్యార్థం మనకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని, మనకు భూమి ఉంటే మన భూముల్లో, మనకిల్లుంటే మన ఇంటి ఆవరణలో, లేదంటే కనీసం ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటే, ఎప్పుడు దర్పల్ రామయ్య గారు తన భూమిలోనే నాటలేదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నాటాడు. వారి ఇంటికి మనం వెళ్ళినట్టయితే రోడ్డుకు 2 పక్కల కూడా 40-50 ఏళ్ల క్రితం వృక్షాలు ఉంటాయి. అంటే ఈరోజు కాదు రామయ్య గారు మొదలుపెట్టింది, ఆ వృక్షాలే మనకు ఆయన గురించి చెప్తాయి మనకి. ఈ సందర్భంగా మొక్కల అవసరాన్ని వనజీవి రామయ్య గారు ఎట్లా గుర్తించారు, మనం కూడా కొద్దిగా ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మనకు మాట్లాడడానికి నోరుంది, చూడడానికి కళ్ళున్నాయి, నడవడానికి కాళ్ళున్నాయి. ఈ 3 తప్ప మనకు చెట్టుకు ఏ తేడా లేదు. చాలా విషయాలు మీకు తెలియని నేను ఒక 2 నిమిషాలు షేర్ చేసుకుంటాను. చెట్టు స్పందిస్తుంది. మీకు కావాలనుకుంటే కణా శాంతివనంలో ఒక అద్భుతమైన రీసెర్చ్ జరుగుతూ ఉంది. అది అమెరికాలో స్టార్ట్ అయింది ఫస్ట్, ఆ రీసెర్చ్ అనేది. దాని కంటిన్యూయేషను ఇక్కడ మనకు స్టార్ట్ అయింది. ఇదేంటంటే రోడ్డు పక్కన, నరహరి గారు కొత్త విషయం చెప్తున్నాను, మీరు అడవి ప్రేమికులు కాబట్టి. ఇప్పుడు మనుషులు ఎట్లా స్పందిస్తాయో మొక్కలు అట్లా స్పందిస్తాయి. మొక్కలు నిద్రపోతాయి. సురేందర్ పాట రాయడానికి కంటెంట్. మొక్కలు నిద్రపోతాయి. మొక్కలు పొల్యూషన్ని హేట్ చేస్తాయి. దానికి ఇప్పుడు గ్రాఫ్ డిజైన్స్ ఏంటంటే సెన్సార్స్ పెడుతున్నారు. ఇప్పుడు షుగర్కు నేను పెట్టుకున్నా కదా, చెట్టుకు సెన్సార్ పెడుతున్నారు. చెట్టు కిందికి వెళ్ళి హరీష్ అన్న పోతే ఒక రకంగా గ్రాఫ్ వస్తుంది, ఒక మర్డర్ చేసిన క్రిమినల్ పోతే ఒక రకంగా వస్తుంది, మెడిటేషన్ చేసుకునే వాడు పోతే ఒక రకంగా వస్తుంది. ఇక్కడ కన్హాల్నే ఉంది. మీరు తెలుసుకోవాలనుకుంటే కన్హాలో అక్కడ దాజీ గారు ఉన్న ఆయన ఆవరణలో ఆయన మెడిటేషన్ చేస్తాడు కాబట్టి ఆ గ్రాఫ్ చాలా అలల్లాగా మనకు మంచిగా కనబడుతుంది. రోడ్డు పక్కన పొల్యూషన్ ఉంటుంది కదా, వెహికల్స్ పోతుంటాయి కదా, జిగ్జాగ్ ఉంటుంది గ్రాఫ్ అంతా కూడా. అంటే నీళ్ళకు కూడా ఈ లక్షణం ఉంది. మొక్కలకే ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ చెప్పాడు. బట్ ఇప్పుడు సైన్స్ ఏం నిరూపించిందంటే నీళ్ళు కూడా అట్లనే స్పందిస్తాయి. మొక్క ఏం చేస్తుంది అంటే కోయడానికి పోతే ముళ్ళు గుస్తుంది మనకి, తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముళ్ళను క్రియేట్ చేసింది. మొక్కకు తన పిల్లలంటే ఇష్టం, అందుకే పిల్లలకు తను తినే న్యూట్రిషన్ని పిల్లలకు పంచుతుంది మొక్క. వీటి మీద గ్రంథాలు ఉన్నాయి. నీళ్ళ దగ్గర పోయి ఇప్పుడు ఒక మంచి మ్యూజిక్ వినిపించామనుకోండి, సురేందర్ మంచి పాట పాడినట్టయితే అందులో నుంచి స్పందన మనకు గ్రాఫ్స్ ద్వారా వస్తుంది, సెన్సార్ ద్వారా వస్తుంది. ఒక పెద్ద బుక్ ఉంది, నీటి రేణువులు ఎట్లా స్పందిస్తాయని. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది మొక్కలకే కాదు, నీటికి ప్రాణం ఉంది, మట్టికి ప్రాణం ఉన్నది, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి రేణువుకు ప్రాణం ఉన్నది. అయితే అన్నిటికంటే ఎక్కువగా మొక్క నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొక్కను కనుక రోజు కౌగిలించుకున్నట్టయితే 100% మీరు డిసీజ్ ఫ్రీ ఉంటారు. మీ హార్ట్ రిథమ్ బాగుంటుంది. మొక్కకు మెటబాలిజం ఉంటుంది, మొక్కకు రిథమ్ ఉంటుంది. హై పొల్యూషన్ కాడ క్లోరోఫిల్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ చేసి తనని తను కాపాడుకుంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను గంట సేపు చెప్తాను. మొక్కలో మనకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి. అవి వనజీవి రామయ్య గారు గ్రహించినట్టున్నారు. అందుకే వారి జీవితాన్ని అంతా కూడా దానికోసమే త్యాగం చేశారు. వారిలో ఒక 1000వ వంతైనా మనం చేద్దామని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. సో వారికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబానికి ఎప్పటికి కూడా నరేష్ మనం అందరం కూడా తోడుగా ఉందాం. మీకు బాగా సన్నిహితులు కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మాలాంటి వాళ్ళ దృష్టికి, హరీష్ అన్న లాంటి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే మనం పూర్తిగా సహకారంగా ఉందాం.
వనజీవి రామయ్య గారికి జోహార్, వనజీవి రామయ్య గారికి. థ్యాంక్ యూ.